2014-19 మధ్యలో చేపట్టిన చాలా పనులు వైసీపీ హయాంలో ఆగిపోయాయని మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు. శ్రీకాకుళం జిల్లా వజ్రపు కొత్తూరులో పూడిలంక గ్రామాన్ని ఇతర ప్రాంతాలతో కలిపేలా వంతెన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. 2018లోనే బ్రిడ్జ్ నిర్మాణానికి శంకుస్థాపన జరిగిందని, కానీ వైసీపీ ప్రభుత్వ నిర్వాకంతో అది ఆగిపోయిందని విమర్శించారు అచ్చెన్నాయుడు. ప్రభుత్వం ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ ఏడాదిలో ఈ బ్రిడ్జ్ ని పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు ఆయన. పూడిలంక కొద్దిగా బాధగా ఉంది. ఒక పనికి 2 సార్లు రావడం అంటే నా లైఫ్ లో ఎప్పుడూ లేదు, ఫస్ట్ టైం. ఆ రోజు శివాజీ గారు నేను ఇక్కడికి వచ్చి ఫౌండేషన్ కూడా వేసాం 2018లో. అప్పుడు ఊరు చివరి వరకు కూడా నేను వచ్చాను, బాగా గుర్తు. అయితే దురదృష్టం 2019లో అధికారం పోవడం వల్ల మళ్ళీ మొదటికి వచ్చింది. సంవత్సరం నుంచి మీ ఎమ్మెల్యే గారు ఎప్పుడు మాట్లాడినా సరే పూడిలంక పూడిలంక పూడిలంకనే మాట్లాడుతున్నారు. నాకు తెలిసి ఈ సంవత్సరంలో అసెంబ్లీలో కూడా 2 పర్యాయాలు ఇష్యూని మాట్లాడారు, పవన్ కళ్యాణ్ గారికి చెప్పారు. అయితే ఈరోజు రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి చాలా దయనీయంగా ఉంది. అంటే చాలా కష్టాల్లో ఉంది ప్రభుత్వం. ఒక పని చేస్తే బిల్లు ఇవ్వాలంటే లేనటువంటి పరిస్థితి ఉంది. అప్పుడు కలెక్టర్ గారు నేను మాట్లాడుకొని ఎన్ఆర్జీఎస్లో ఇది ఇస్తే మనకి పని అవుతుందని చెప్పి కలెక్టర్ గారు దృష్టిలో పెట్టిన వెంటనే నేను ఎంత సంతోషపడుతున్నానంటే, ఈ మాత్రం శ్రీకాకుళం జిల్లాలో ఈ సంవత్సరంలో మనం ఇన్ని పనులు చేసుకున్నామంటే దానికి ప్రధాన కారణం ఒక పాజిటివ్ మైండ్తో, ఒక పాజిటివ్ ఆలోచనతో కలెక్టర్ గారు ఎప్పటికప్పుడు నిర్ణయాలు తీసుకుంటున్నారు. కాబట్టే మనం ఈ మాత్రమైనా సరే కార్యక్రమాలన్నీ చేసుకోగలిగాం.